నన్ను ఆశీర్వదించి గెలిపించండి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అయిన చిదురాల కృష్ణమూర్తి ఇంటింటా ప్రచారం జోరుగా దూసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కృష్ణమూర్తి మాట్లాడుతూ, చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాన్ల ఝాన్సీ రెడ్డిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలు అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంటూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమూర్తి, నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎవరు? ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి. దానికి మా ఊరి లీడర్లందరూ నాకు సహకరించి నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి సహాయంతో నేను ఊరిని అభివృద్ధి చేయడానికి చాలా ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ముందు చాలా చేస్తా. నాకు బంపర్ మేయర్తో వాళ్ళు గెలిపిస్తారు. నాకు స్పందన కూడా చాలా బాగున్నది. మేడం గారి దయ వల్ల, ఝాన్సీ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి యశస్వినిరెడ్డి గారితో వాళ్ళ ఆశీస్సులతో నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ చిదురాల కృష్ణమూర్తి అనే అభ్యర్థిని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ యశస్వినిరెడ్డి గారు అయితే, ఝాన్సీ మేడం గారికి అవుతుంది. ఇక్కడ అభివృద్ధి చేసే ఆలోచనతోటి అభివృద్ధి ఏ పథకాలు పోవాలి, ఏ రకంగా ఉండాలని ఎవరైతే చేస్తారో, ఏదైతే సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయితే నిలబడి చేయగలుగుతాడో కృష్ణమూర్తి శెట్టి గారిని నిలబెట్టడం జరిగింది. అట్టనే అందరిని కలుపుకొని పోయి కత్తెర గుర్తుకు ఓటేసి అభివృద్ధి లక్ష్యాలన్నీ చెప్పుకున్నాం. గాయమైంది. ఇక్కడ 4 వార్డు మెంబర్లను చూద్దా ఇనమాఫ్ చేసుకోవడం జరిగింది. కత్తెర గుర్తు ఓటు వేయమని అందరినీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా అందరినీ కోరుతున్నాను. నా పేరు చంద్రయ్య, ఎక్స్ సర్పంచ్ మా మేడము. చీకటాయపాలెంకి నేను కాంగ్రెస్ పార్టీ 10వ తరగతిలో ఉన్నప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్టీ ప్రెసిడెంట్గా చేసిన. తర్వాత కాలక్రమేణా సరే పదవులన్నీ అనుభవించిన. ఆఖరికి అందులో భాగంగా నిలబడమని అడిగినప్పుడు మా కార్యకర్తలందరినీ, మా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ తీసుకొని పోయి ఊరికొక 2-3 డొనకలు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్లో అవి ఫిట్ అవుతాయి. ఎన్ఆర్ఈజీఎస్లో గతంలో శాంక్షన్ వచ్చి క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు అవి శాంక్షన్ ఇట్లకు తగ్గకుండా నువ్వు మెజారిటీ తీసుకొస్తే నీకు క్యాజువల్గా ఇచ్చేదానికంటే ఎక్కువ నేను ఇండ్లు తదనుగుణంగా నీ వాటాకు, మీ ఊరు వాటాకు రావాల్సిన 20 ఇండ్లు ఉంటే దానికి అదనంగా నేను ఎన్నో కొన్ని చేస్తా. అక్కడ అవసరాలు ఏందో నేను గుర్తిస్తా. నీ మాట పోడగొట్టకుండా నీకు ఏది కానీ నీ వాటా నీకు అధికంగా ఉంటుంది. నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద, కృష్ణమూర్తి స్టేట్ మీద. కానీ కాంగ్రెస్ గెలిపిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉపాధ్యక్షుడు నేను. మేడం గారికి, కృష్ణమూర్తి గారిని పెద్ద గిఫ్ట్ ఇచ్చి మా ఊరికి ఒక వేరే ఊర్ల కన్నా మా ఊరికి ఎక్కువ పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. 100% చేస్తారు. మేడం కూడా, యశస్విరెడ్డి కూడా పక్క మంచి మనసులు. మరి మాకైతే అంత నమ్మకం ఉంటే చిత్రాల కృష్ణమూర్తిని పెట్టుకున్నాం మేము. పేరు అనిత సార్. మాకు నమ్మకం ఉన్నది, సేట్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ గుర్తును గెలిపిస్తాం సార్. కృష్ణమూర్తి మా కాబోయే సర్పంచ్ గారికి, అందరికీ ఉన్న వాళ్ళకందరూ నమస్కారం. మాకు ఇల్లు లేదు, ఆర్థిక పరిస్థితి ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది. మాకు 20 సంవత్సరాల దాకా తెలంగాణ ఉన్న మాకు ఇల్లు రాలే, కాంగ్రెస్ తరఫున వచ్చింది. ఇప్పుడు చంద్రాల కృష్ణమూర్తి గారికి మేము సర్పంచ్గా ఎన్నుకుంటున్నాం. ఆయన చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. పేదలకు ఇప్పుడు వచ్చిన ఇల్లు కూడా చాలా మంది పేదలకే వచ్చినాయి. ఇప్పుడు వచ్చే ఇల్లు కూడా పేదలకైనా ఇస్తారని నమ్మకంతో మేము ఆయన గెలుస్తాను. మా కాబోయే సర్పంచ్ ఆయనే. జాగా కూడా మా తాత పేరు మీద కానీ, మా నాన్నగారి పేరు మీద కానీ జాగా మేము ఇద్దరు కొని ఎన్ఆర్ఈజీఎస్లో మేము ఆ మేడము అండర్లో పనిచేసుకుంటూ, మేడంతో శాంక్షన్ ఇప్పించుకుంటూ, మేము యశస్వినిరెడ్డి, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ ముందుకెళ్తాం. ఈ రోజు నుంచి వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం.
మమ్మల్ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించేటందుకు మా ఊరు మా పుర ప్రముఖులందరూ పెద్ద చిన్న ఆడ మొగ అందరూ మా అభివృద్ధి అంటే ఏంటో చంద్రశేఖర్కు అది ఎన్నతో పెట్టిన విద్య అనేది వాళ్ళందరికీ మనసులో ఉన్నది.